హలో అండి, మనం గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. ముందుగా అయితే శనగపిండి తీసుకుందాము. శనగపిండి తీసుకొని ఈలోపు ఇది కలిపేలోపు మనమైతే స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసుకుందాం అనమాట. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఇది మనం మీడియంలో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం సన్నగా పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా రౌండ్గా కట్ చేసుకుందామండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే తినము అనుకుంటే పచ్చిమిర్చి అయితే అవసరం లేదు, ఎండుకారం వేసి సరిపోతుంది. మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం కదండి, ఇవి బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. దేనికి అది విడిపోవాలన్నమాట. అట్లా ముద్దలాగా అన్నీ కాకుండా ఏ పాయ కాపాయ ఉల్లిపాయలు అయితే ఇప్పుడు తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి, ఆ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎక్కడ కూడా మనకి ముద్దలాగా ఉండకూడదండి. ఇలా విడిపోతేనే మనకి పకోడీ అనేది బాగా వస్తుంది. లేదంటే ఆనియన్స్ మొత్తం అలాగే ఉండిపోతాయి అన్నమాట. టేస్ట్ అనేది అయితే ఉండదు. మనకి లోపల ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా వేసుకొని ఏ పాయ కాపాయ తీస్తే కనుక మనకైతే పకోడీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఒక పచ్చిమిరపకాయ వేసాను, కొంచెం కారం కూడా వేసుకున్నా. ఎందుకంటే పచ్చిమిరపకాయలు పిల్లలకి పంటి కింద తగిలితే వాళ్ళు తినరనేసి ఒక పచ్చిమిరపకాయ వేసి కొంచెం కారం వేసాను. తర్వాత కొంచెం ఉప్పును, కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడా ఉప్పు అంటారు కదా, మేమైతే సోడా ఉప్పు అంటాం, కొంతమంది వంట సోడా అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా స్మాష్ చేస్తూ మనమైతే పిండిని కలుపుకోవాలండి. ఈ పిండిలో అయితే ఎక్కువ వాటర్ అయితే పట్టవండి, ఎందుకంటే మనం వేసేది గట్టి పకోడీ కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవు. చిన్న టీ గ్లాస్ అంతా అయితే సరిపోతుంది ఆల్మోస్ట్. లేదంటే మనం చూసుకొని కొంచెం వేసుకొని ఈ పిండిని అయితే బాగా గట్టిగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం లూజ్ కలుపుకుంటే అది నార్మల్ పకోడీ అవుతుంది. సో అందుకనేసి పిండి కొంచెం ముద్దగానే ఉండాలన్నమాట. నేను కలిపి చూపిస్తాను చూడండి ఎలా ఉండాలనేది. ఇదిగోండి, ఫైనల్గా అయితే మనకైతే పిండి కలపడం అయితే అయిపోయింది. గట్టి పకోడీకి అయితే ఆనియన్స్ అయితే ఎక్కువగా పడతాయన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందండి పిండి. ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిందేమో అనేసి నేనైతే ఒక పకోడీ వేసి చూసాను అనమాట. చూడండి, ఈ హీట్ అయితే సరిపోతుంది. నేనేదైతే ఫస్ట్ అగ్నిదేవుడికి అయితే పిండి వంటలు మనం ఏం చేసినా కూడా ఫస్ట్ అయితే అగ్నిదేవుడికి పెట్టాలన్నమాట. మేమైతే అలాగే పెడతాము. తర్వాత ఇప్పుడైతే మనమైతే ఇంకా నార్మల్గా పకోడీ మనం తినడానికి అనేసి వేసుకుందాము. మనకి ఆయిల్ కూడా ఆల్మోస్ట్ హీట్ అయింది. చైన్ ఏంటంటే కొంచెం కదుపుతూ ఈ పకోడీ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి పకోడీ అనేది బాగా వస్తుందండి. చూడండి, నేను చూపించిన విధంగా పకోడీ వేసుకుంటే సరిపోతుంది. మనం పకోడీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అయితే మనమైతే అలాగే వదిలేసేయాలండి, కలపకూడదు. 2 నిమిషాల తర్వాత ఒకసారి గంటతో కలిపితే సరిపోతుంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ కొంచెం అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయన్నమాట. ఇంకో 2 నిమిషాలు కాగితే మనకైతే పకోడీ అయితే అయిపోతుంది. చూడండి, ఫైనల్గా అయితే పకోడీ అయితే మనకైతే ఈ కలర్ వచ్చిందనమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది పకోడీ మనకి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఫైనల్గా అయితే మనకైతే ఈ కలర్ అయితే ఉండాలండి, ఎందుకంటే మెత్త పకోడీలాగా మెత్తగా ఉండకూడదు. ఇలా కొంచెం రోస్ట్గానే అవ్వాలన్నమాట. ఆనియన్ లోపల ఆనియన్ రోస్ట్ అవ్వాలి. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనం దీంట్లో అయితే ఎటువంటి కలర్ కూడా వేయలేదన్నమాట. చూడండి, పకోడీ అయితే ఎంత బాగున్నాయో. ఇంకొంచెం పిండి ఉంది, దీన్ని నేను ఇంకో రౌండ్ అయితే వేస్తున్నాను అనమాట. నేను ఎక్కువ పిండి అయితే కలపలేదండి, కొద్దిగా పిండి మాత్రమే కలుపుకున్నాను. కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా కలిపి పకోడీ వేస్తున్నాను అనమాట. రెండో వాయి కూడా పకోడీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే మనకైతే పకోడీ మొత్తం కూడా వేయడం అయితే అయిపోయింది. దీని టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. ఈ స్నాక్స్ కూడా తొందరగా పిల్లలకి ఏమీ లేనప్పుడు చాలా తొందరగా ఇదైతే చేసుకోవచ్చండి. దీని టేస్ట్ విషయానికి కూడా వస్తే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.